హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మా అబ్బాయి పెళ్ళికి ముందు హల్దీ చేసామన్నమాట. హల్దీ ఫంక్షను, అది సరదాగా మీకు షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. ఈ విధంగా అయితే డెకరేషన్ చేయించామన్నమాట. చూసారు కదా, చాలా బాగుందండి ఈ డెకరేషను. ఈ విధంగా ఇంటి ముందే మేము ఈ విధంగా చేయించామన్నమాట. మా ఇంటి ముందే ఈ విధంగా డెకరేట్ చేశారు. అందరూ చుట్టూ కూర్చున్నారు, చైర్లలో చుట్టూ గద్దెల మీద అలా కూర్చున్నారు. మేము పైన గాజులు పెట్టేసుకొని పసుపులు దంచిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చామన్నమాట. కిందికి వచ్చి ఇక్కడ హల్దీ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబుకి బొట్టు పెట్టి ఇప్పుడు పసుపు రాస్తున్నాము. ఈ విధంగా పిండిలో లైట్గా మనం ఇంతకుముందు పసుపులు ముట్టించాం కదా, దంచాం కదా, అది కొంచెం రాసి ఈ విధంగా నలుగు పెట్టి స్నానం పోస్తారనమాట. దాన్ని మంగళ స్నానం అంటారు. ఈ విధంగా వచ్చిన ముత్తైదులు చుట్టాలు అందరూ ఈ విధంగా రాస్తారనమాట. ఇక్కడైతే మేము రాసామండి, మా వారు నేను ముందుగా పసుపు రాసేసి ఈ విధంగా పిక్స్ దిగామన్నమాట. మా అబ్బాయికి నలుగు పెట్టేసి ఇప్పుడు మంగళ స్నానం చేపిస్తారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. మా చెల్లెళ్ళు, మరదళ్ళు, చుట్టాలు అందరూ వచ్చారు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరం మేమైతే నలుగు పెట్టి అబ్బాయికి మంగళ స్నానం చేయించాము. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. డ్యాన్సులు చేశారు. తర్వాత ఈ విధంగా మమ్మల్ని కూర్చోబెట్టి మా బాబు పిక్ తేయాడు. తర్వాత మా పెద్ద బాబు అండి, తను మా ఇద్దరు బాబులు అన్నమాట. ఈ విధంగా ఫోటోలు దిగాం మేము. తర్వాత వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచండి, మా వారి వల్ల అక్క అన్నమాట. అక్క బావ, మా ఆడపడుచు వాళ్ళు నలుగు పెట్టారు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చారనమాట. తర్వాత వీళ్ళేమో మా తోటి కోడలండి, మా బావగారు, మా వారు వల్ల అన్నయ్య, వదిన అన్నమాట. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు పెద్దవాళ్ళందరూ నలుగు పెట్టారు. తనేమో మా బావ కూతురు అండి, పెద్ద కూతురు. ఆ అబ్బాయి ఏమో చిన్న కూతురు వాళ్ళ అబ్బాయి. ఇక్కడ అమ్మ వాళ్ళండి, అమ్మ నాన్న. మీకు అందరికీ దాదాపు మన వీడియోస్ చూసే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడు వ్లాగ్స్లలో కనపడుతుంటారు కదా. మా అమ్మ నాన్న అన్నమాట. ఇక్కడ మా అబ్బాయి, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. మా అత్తయ్య తరపున చుట్టాలు, బంధువులు తక్కువ మంది వచ్చారండి, ఎందుకంటే అందరు పెళ్ళికే వచ్చారు. రిసెప్షన్కి పెళ్ళికి వచ్చారనమాట. ఇక్కడ మా పెద్ద బాబు అండి, మా పెద్ద బాబు, మా పెద్ద కోడలండి, ఇద్దరు నలుగు పెడుతున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు జంటలుగా అందరూ వచ్చి నలుగు పెట్టారు. మా పెద్ద బాబుకు ఇద్దరు బాబులండి. ఇలా నలుగు పెట్టిన తర్వాత పిక్స్ దిగారు. ఇలా దిగిన తర్వాత మా ఇద్దరు మన్మలు కూడా వచ్చారు. చూశారు కదా, హీరోలాగా ఉన్నారు కదండి. ఇలా బాబాయ్ అబ్బాయిలు ఇలా పిక్స్ దిగారండి. ఇక్కడ మా చెల్లెలండి, మా చెల్లెలు, మా మరిది గారు, వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అత్తయ్య తరపున బంధువులని నేను అందరినీ, మా కోడళ్ళని, అల్లుళ్ళని అందరినీ నేను నెక్స్ట్ వీడియోలో, పెళ్లి వీడియోలో మీకు పరిచయం చేస్తానండి. తను మా మేనత్త అండి, మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లెలు అనమాట. వాళ్ళ ఇద్దరు మన్మరాళ్ళు, మా మేనత్త వాళ్ళ మన్మరాళ్ళు అనమాట. మా ఫ్యామిలీ మొత్తం వేములవాడలనే ఉంటుందండి, లోకల్లోనే. తనేమో మా నాన్న వాళ్ళ చిన్న చెల్లెలు, అంటే మా మేనత్త అనమాట, చిన్న మేనత్త. తనేమో మా అమ్మ వాళ్ళ చెల్లెలండి, మా పిన్ని. మా పిన్నికి 3 కూతుర్లు. మా పిన్ని వాళ్ళ పెద్ద కూతురు తను. అల్లుడు, పెద్ద కూతురు, అల్లుడు, వాళ్ళ ఫ్యామిలీ అండి. మా చెల్లెలు అనమాట, పెద్ద చెల్లెలు. తనకి ఒక పాప, 2 బాబులు. పాప ఉన్ను 2 బాబులు వాళ్ళ అన్నయ్యకు నలుగు పెడుతున్నారు. తర్వాత తనేమో మా రెండో చెల్లెలు అనమాట, పిన్ని కూతురు. ఈ చెల్లెలకు ఒక పాప, ఒక బాబు అండి. తను మా చెల్లెల కూతురికి ఎగ్జామ్స్ ఉందని తను రాలే. తనేమో చిన్నమ్మ వాళ్ళ చిన్న కూతురు. ఈ చెల్లెకు కూడా ఒక పాప, ఒక బాబు. తనేమో మా బాబాయ్ అండి, మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్, మా పిన్ని.
మా బాబాయ్కి ఒక కొడుకు ఒక కూతురండి. మా బాబాయ్ వాళ్ళ కొడుకు తనేనండి మా తమ్ముడు మరదలు అనమాట. వీళ్ళకి కూడా ఒక పాప ఒక బాబు. తర్వాత మా బాబాయ్ వాళ్ళ కూతురు మా చెల్లెలకు కూడా ఒక కొడుకు ఒక కూతురు అనమాట. తనేమో మా రెండో పిన్ని అండి, మా నాన్న వాళ్ళ రెండో తమ్ముని భార్య అనమాట. ఆ పిన్నికి 2 కూతుర్లు, వీళ్ళిద్దరు మా చెల్లెళ్ళు. ఒక చెల్లెలకు ఒక కూతురు, ఒక చెల్లెలకు ఒక కొడుకు అండి. తర్వాత మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అండి. మా పెద్ద తమ్ముడు మరదలు వాళ్ళ 2 బాబులు. పెద్ద తమ్ముడు వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట మా మేనల్లుడు. తనేమో రెండో కొడుకు. తర్వాత తనేమో మా రెండో తమ్ముడు అండి. రెండో తమ్ముడు మరదలు వాళ్ళ పాప. మా తమ్ముడికి ఒక పాప అన్నమాట, మా మేనకోడలు. తర్వాత తనేమో మా చిన్న తమ్ముడు అండి. చిన్న తమ్ముడు మరదలు వాళ్ళ 2 బాబులు. మా 2 మేనల్లుళ్ళు వాళ్ళిద్దరు. ఇక్కడనేమో మా పెద్ద కోడలు వాళ్ళ చెల్లెలు మరిది అండి. వీళ్ళకు ఒక పాప ఒక బాబు. వాళ్ళిద్దరు మా మన్మలండి. ఇక్కడేమో మా అమ్మ వాళ్ళ తమ్ముడి భార్య అన్నమాట, మా మేనమామ భార్య వాళ్ళ కొడుకు అండి. మేనమామ కొడుకు అన్నమాట, అమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు. మాకు బామ్మరిది అవుతాడు కాబట్టి మా తమ్ముడు మా చెల్లెలు పసుపు పూసారనమాట. తనేమో వదిన అవుతుంది, మా ఇంటి ముందు ఉంటారనమాట. తనేమో బిడ్డ అవుతుంది అనమాట, బిడ్డ అల్లుడు అవుతారు. వాళ్ళు కూడా ఇంటి ముందే ఉంటారనమాట. ఒక ఫ్యామిలీ అయితే గల్లీలో ఉన్న వాళ్ళందరము ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటామండి. చాలా బాగుంటాము. ఇక్కడ చూసారా వదిన మరదళ్ళు పసుపు రాసుకుంటున్నారనమాట. ఇలా ఒకరికొకరు అందరు పూసేసుకున్నారు పసుపు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందరూ, ఒకరికొకరు పసుపులు పూసేసుకొని ఈ విధంగా పిక్స్ దిగారు. మేమైతే మా అబ్బాయి పెళ్ళిలో చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఒకరికొకరు పూసేసుకున్నారు, చూసారు కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగామండి. చూసారు కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరదన్లు పిన్నీలు అమ్మ నాన్న మా కోడళ్ళు అల్లుళ్ళు మా మన్మలు అందరు ఉన్నారండి. మొత్తం మంది కలిసి గ్రూప్ ఫోటో దిగాము. అలా గ్రూప్ ఫోటో కాగానే లేడీస్ అందరు కలిసి ఒక గ్రూప్ దిగారు, పిల్లలందరూ కలిసి ఒక గ్రూప్ దిగారు, జెంట్స్ అందరు కలిసి ఒక గ్రూప్ లాగా దిగారనమాట. చూసారు కదా, ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేసాము. ఈ కార్యక్రమం కాగానే మేమైతే స్నానాలు పోసామన్నమాట. అందరం కలిసి మంగళ స్నానం, అబ్బాయికి మంగళ స్నానం చేయించామన్నమాట. ఇప్పుడేమో పసుపు రాసాం కదండి, ఇప్పుడు తర్వాత మంగళ స్నానం చేయించామన్నమాట. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు జంటలుగా వచ్చారనమాట. వచ్చేసి అందరూ మంగళ స్నానం తల ఒక చేతేసి అందరూ మనిషికి ఒక చెంబు పోసి మంగళ స్నానం చేయించారు. చూసారు కదా, ఈ విధంగా మేమైతే చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు జంటలుగా వచ్చేసారు. తర్వాత ఈ విధంగా పిల్లలందరూ పోసారనమాట. తర్వాత అందరు కలిసి పిక్స్ దిగారనమాట. అమ్మ వాళ్ళ తరపున బంధువులు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం ప్రతి వ్లాగ్లో చూస్తూ ఉంటారు కదా. మాది వేములవాడలో, అమ్మ వాళ్ళది లోకలే కాబట్టి చుట్టాలు బంధువులు పిన్నీలు తమ్ముళ్ళు మరదళ్ళు అందరూ వేములవాడలోనే ఉన్నారు. ప్రతి ఫంక్షన్కి మేము కలుస్తూ ఉంటాము, మీరు చూస్తూనే ఉంటారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత అందరూ డ్యాన్సులు చేశారండి. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మొత్తం మంది డ్యాన్సులు చేసిండ్రు. చూసారు కదండి, ఈ విధంగా మేమైతే చేసామన్నమాట హల్దీ అన్నది.
మీరు ఏ విధంగా చేసుకుంటారో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అందరూ డ్యాన్స్ చేశారు, ప్రతి ఒక్కరూ. ఈ పాటలు ఏం పాటలు అన్నది మీరు గెస్ చేసి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తారు కదండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.